చెర్లపల్లి జైలు నుంచి అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ రాధాకృష్ణ అక్కడ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, తీర్పుకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వచ్చాయా బయటికి? ప్రతిభ, ఇవాళ జంట పేలుళ్ల కేసులో నిందితులకు శిక్షను ప్రకటించబోతున్నాడు న్యాయమూర్తి. ఈ సందర్భంగా చెర్లపల్లి జైలు వద్ద భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. గురువారం నాడే జడ్జిమెంట్ వస్తుందని భావించినప్పటికీ ఆ రోజు దోషులుగా ఈ 5గురిని దోషులుగా ప్రకటించిన న్యాయమూర్తి ఆ తర్వాత ఇవాళకి వాయిదా వేయడం జరిగింది. ఇవాళ ఉదయం నుండి కూడా వాళ్ళ ఇరు వర్గాల వాదోపవాదనలు ఒకవైపు న్యాయమూర్తి వినడం జరుగుతుంది. ఎందుకంటే శిక్షను ప్రకటించే ముందు నిందితుల యొక్క వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ అభిప్రాయం ఏంటనేది న్యాయమూర్తి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఉదయం 11 గంటల నుండి కూడా న్యాయమూర్తి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటూనే ఉన్నాడు. 5గురిలో కూడా ఎలాంటి పశ్చాత్తాప భావన లేదనేది అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం 5గురు కూడా చట్టం ప్రకారం ఎలాంటి కేసులు నమోదు చేశారో ఆ కేసులకు తగ్గట్టు శిక్ష వేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా వాళ్ళు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగా చెర్లపల్లి జైలు వద్ద ప్రధానంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు కేసు నుండి బయటపడడానికి 5గురు నిందితులు శతవిధాలా ప్రయత్నించారు. అరెస్ట్ అయిన మొదటి రోజు నుండి కూడా వాళ్ళు తమ తరపు న్యాయవాదిని చట్టంలో ఉన్న లోపాలని ఆసరాగా చేసుకుని బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు విచారణ జరుగుతున్న సందర్భంలోనూ 5గురు కోర్టుకు వచ్చినప్పుడు యాసిన్ బత్కల్తో పాటు అసదుల్లా అఖ్తర్ వీళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు రోజు గులాబీ పూలు తీసుకొని రావడం, లేకపోతే పేపర్లను తీసుకొని వచ్చి మీడియా మీదకి విసిరేయడం ఇలాంటివి వాళ్ళు చేస్తుండేవారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ ప్రత్యేకంగా జైల్లోనే కోర్టును ఏర్పాటు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టును కోరడం జరిగింది. వెంటనే కోర్టు చెర్లపల్లి జైల్లోనే ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఐఏ కోర్టులో ఈ విచారణ కొనసాగుతూ వస్తూ ఉంది. ఇవాళ ఎన్ఐఏ కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి శిక్షను ఖరారు చేయబోతున్నారు. వీళ్ళపైన దేశద్రోహం చట్టం కింద యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. వీటితో పాటుగా పేలుడు పదార్థాల యాక్టు, ఇతర సెక్షన్ల కింద ఐపీసీ సెక్షన్ల కూడా కింద కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం సెక్షన్ల పట్టి చూస్తే మాత్రం ఈ 5గురు నిందితులకి మరణ శిక్ష పడే అవకాశం ఉంది, లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఎన్ఐఏ తన వాదనలో ఎన్ఐఏ తరపు న్యాయవాది స్పెషల్ పీపీ కూడా తన వాదనలో 5గురికి మరణ శిక్ష విధించాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. 157 మంది సాక్షులను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాము. అలాగే పేలుడు జరిగిన ప్రాంతంలో తో పాటుగా నిందితుల యొక్క సెల్ ఫోన్ డాటాలు, చాటింగ్లు, మెయిల్స్ ఇవన్నీ కూడా సేకరించాము. 201కి పైగా కూడా మెటీరియల్స్ న్యాయమూర్తి ముందు అంటే కోర్టు ముందు ప్రవేశపెట్టాము. వీటితో పాటుగా వాళ్ళు ఏ రోజు హైదరాబాద్కు వచ్చారు అంటే 2013 జనవరి చివరి వారంలో అసదుల్లా అఖ్తర్ ముందుగా హైదరాబాద్కు రావడం జరిగింది. రియాజ్ బక్తల్ ఆదేశాల మేరకు ప్రస్తుతం రియాజ్ బక్తల్ A1 నిందితుడిగా ఉన్నాడు, కానీ అతను మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతని ఆదేశాల మేరకే అసదుల్లా అఖ్తర్ 2013 జనవరి చివరి వారంలో హైదరాబాద్కు వచ్చి నగర శివారు ప్రాంతాల్లోని అబ్దుల్లాపూర్ మెట్లో ఫిబ్రవరి 7వ తేదీన అతను ఒక గదిని అద్దెకు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 9వ తేదీన వకాసు రావడం జరిగింది మంగళూరు నుండి. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి రెక్కీ నిర్వహించారు. హైదరాబాద్లో ఏ ప్రదేశంలో పేలుడు జరిపితే ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుందని మొత్తం రెక్కీ నిర్వహించిన తర్వాత దిల్సుఖ్ నగర్ని టార్గెట్గా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 21వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో ముందుగా 107 దిల్సుఖ్ నగర్లోని 107 బస్ స్టాప్ వద్ద పేలుడు జరిగింది. ఆ తర్వాత కొన్ని సెకండ్లలోనే A1 మిర్చి సెంటర్ దగ్గర పేలుడు సంభవించింది. ఈ వరుస పేలుళ్ల మొత్తం 18 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 131 మందికి పైగా కూడా గాయాల పాలయ్యారు. ఆ తర్వాత ఎన్ఐఏ కేసును విచారణ చేపట్టిన తర్వాత వరుసగా యాసిన్ బక్తల్తో పాటు అసదుల్లా అఖ్తర్ వీళ్ళిద్దరిని నేపాల్, బీహార్ సరిహద్దు ప్రాంతంలో అరెస్టు చేయడం, యాసిన్ బక్తల్ ఇచ్చిన సమాచారం మేరకు వకాస్తో పాటు అజీజ్ వీళ్ళని కూడా అరెస్టు చేయడం జరిగింది. మొత్తం 5గురు పైన కూడా వీళ్ళు అభియోగాలు మోపారు. మొత్తం 3 ఛార్జ్ షీట్లు ఈ కేసులో దాఖలు చేయడం జరిగింది. మొత్తానికి ఈ కేసు విచారణ పూర్తిగా కూడా 7వ తేదీ మార్చి 7నే పూర్తిగా విచారణ పూర్తయిపోయింది. ఇవాళ శిక్షను ఖరారు చేయబోతున్నారు. ఉదయం నుండి న్యాయమూర్తి నిందితుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మధ్యాహ్నానికి లంచ్ విరామానికి వాయిదా వేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో న్యాయమూర్తి వీళ్లకు ఎలాంటి శిక్ష విధిస్తారు అనేది ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఈ సందర్భంగా చెర్లపల్లి జైలుతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ బందోబస్తును కూడా మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఉంది. అలాగే ఒకవేళ ప్రకటించిన తర్వాత అంటే శిక్షలని ప్రకటించిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇండియన్ ముజాహిదీన్ సంబంధించిన టెర్రరిస్టులు కాబట్టి ఒకవేళ శిక్షను ప్రకటించిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు హైదరాబాద్తో పాటు రాచకొండ, సైబరాబాద్ పోలీసులు పూర్తిగా బందోబస్తును మోహరించారు. మరికొద్దిసేపట్లో ఈ శిక్షకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రతిభ.